ఎప్పుడు అట్టే ఉండవా? చింతగింజలా గట్టిగా ముద్దుగా ముడతలు పడవా? పడవా ముడతలు? శ్రమలు లేని క్రైస్తవుడు క్రైస్తవుడు కాడంట. క్రైస్తవునికి శ్రమలు చెట్టుకు ఎరువులాగానంట. ఓ పత్తి చెట్టు బాగా పత్తి రాలంటే పత్తికి ఏం వేయాలి? ఎరువేయాలి, మందేయాలి. ఈ రెండే వేయకపోతే కాపు కాయదు ఏ చెట్టు అయినా. క్రైస్తవుని కూడా శ్రమలు రాకపోతే ప్రార్థన చేయడు, శ్రమలు రాకపోతే ఉపాసాలు ఉండడు, శ్రమలు రాకపోతే ఎక్కెక్కి ఎక్కెక్కి ఎప్పుడు ఏడుస్తావు? శ్రమలు వస్తే ఏడుస్తావు. నేను బతకాలన్నా సవాలన్నా మీరు చేతుల్లోనే ఉంది, మీరు మాట్లాడాలి. పారం కూడా ఏం చేస్తుంది? తింటుంది. నేను ఎక్కడ పోయినా చెప్తా ఉంటాను, 2 కోళ్ళు ఉన్నాయంట. ఎన్ని కోళ్ళు? 2 కోళ్ళు ఉన్నాయంట. ఒకటి నాటుకోడి, ఒకటి బయలర్ కోడి. బయలర్ కోడి నాటుకొని నువ్వు ఎక్కిరిస్తుందంట. నిజం బతికే, నీ బతుకు పాడుగా, నీదొక బతుక. నీ బతుకుతుడు, నా బతుకుతుడు. నేను ఎంత మంచి సుఖపడుతున్నా చూడు. నీకు అన్ని కష్టాలేనే, నీకు అన్ని శ్రమలేనే. నువ్వు ఎండకి ఎండతో, వానకు దడుస్తావు. నీకు గద్ద బాధ ఉంటుంది, నీకు కుక్క బాధ ఉంటుంది. నీ నీడికట్టితోటి కొడతాడు, నీ నాడికట్టితోటి కొడతాడు. నీకు అన్ని శ్రమలేనే. చూడు చూడు, నేను ఎంత మంచి సుఖపడుతున్నాను. బయలర్ కోడి నాటుకొని అంటుందంట. చూడు చూడు, నాకు రేఖల నీడ, నా నెత్తి మీద ఫ్యాను, నేను ఫిల్టర్ వాటర్ తాగుతా. నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు. సూదేయకపోతే సైదుకు రాదు. దానికి ఏమేయాలి? నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు. నేను మక్కలు తింటా, జొన్నలు తింటా, సద్దలు తింటా, రొయ్యలు తింటా, చేపలు తింటా, పీతలు తింటా. నేను మంచి మంచి ఐటమ్స్ తింటా. నువ్వేం తింటావే? నీ బతుకు పాడు కానీ సీసి బ్యా. నాటుకోడి ఏం తింటుందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఏది కనిపిస్తా తింటుంది నాటుకోడికి అని బయలర్ కోడి నాటుకోడి నువ్వు ఎక్కిరిస్తా ఉందంట. నాటుకోడి ఇని ఇని నువ్వు అన్నమాట నిజమేనే, నువ్వు అన్నమాట నిజమే. నీకు రేఖల నీడు ఉంది, నెత్తి మీద ప్యాన్ ఉంది, నువ్వు ఫిల్టర్ వాటర్ తాగుతున్నావు, నీకు డాక్టర్ వచ్చి సూదేస్తుండు. నువ్వు మక్కలు తింటున్నావు, జొన్నలు తింటున్నావు, సద్దలు తింటున్నావు, రొయ్యలు తింటున్నావు, చేపలు తింటున్నావు, పీతలు తింటున్నావు. నిజమే, నిన్ను పెంచుతాడు. నీకు ఏది కావాలంటే అది పెడతాడు. పెట్టి 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 40-45 రోజుల కిలం బాబు కాగా నేను మార్కెట్కి అమ్ముకుంటాడు. నేను కొనకపోయినట్టు గొంతు కోస్తాడు. గొంతు కోసి ఉడుకులీలు అలా ముంచి తోలు గుంచి మొత్తం మీద పెట్టి తుకుడలు తుకుడలు చేసి ఈయనకో పావు కిలా, ఆనికో 1/2 కిలా, ఆనికో కిలా నేను అమ్ముకుంటాడే. నువ్వు తెల్లార వారికి అలా బైరిపంలోకి వెళ్ళిపోతావే. ఓన్ని మురిపం పాడుగానే ఎందుకు మురుస్తున్నవే? నీది 40 రోజుల మురిపమే. మాట్లాడాలి. ఎన్ని రోజుల మురిపం? కానీ నేనున్న కదా నాటుకొని, నేనున్న కదా నాటుకొని ఎండ ఓర్చుకుంటా, ఆన ఓర్చుకుంటా, చలికి ఓర్చుకుంటా. నాకు గద్ద బాధ ఉంటుంది, నాకు కుక్క బాధ ఉంటుంది. నన్ను నీడికట్టితోటి కొడతాడు, నన్ను ఆడికట్టితోటి కొడతాడు. ఈ శ్రమలన్నీ తట్టుకొని ఓ 10 గుడ్లు పెడతా. ఈ గుడ్ల మీద 21 రోజు పొదుగుతా. పొదిగి ఓ 10 పిల్లలు తీస్తా. నేను నా పిల్లలు ఊరంతా కళ్ళ పంటకుంటాం. ఇదేం బతికి? నీ బతుకు గుడ్డు బతికి. నిన్నెప్పటికైనా నిన్ను కొయ్యడానికే పెంచుతారే. ఇప్పుడు చెప్పండి, ఇప్పటిదాకా చెప్పింది దీనికోసమే. మీరు నాటుకోవాలా, బయలురుకోవాలా? అందరు చెప్పాలి. మీరు నాటుకోవాలా, బయలురుకోవాలా? నాటుకోడికి ఏమొస్తాయి? ఆ మాట చెప్పండి తల్లి. నాటుకోడికి ఏమొస్తాయి? నాటుకోడికి ఏమొస్తాయి? మనము దేవుని బిడ్డలం, విశ్వాసులము, ఏ కోయి తినోళ్ళం అంటే నాటుకోళ్ళకు చెందిన వాళ్ళం. బయలర్ కోళ్ళు ఎవరంటే లోక సంబంధులు. నువ్వు ఆదివారం నాడు తెల్లచీర కట్టుకొని పెద్ద బైబిల్ కట్టుకొని చర్చికి వస్తున్నావు అనుకో, బయలర్ కోళ్ళు నేను ఎక్కిరిస్తూ ఉంటాయి. బయలర్ కోళ్ళు నేను ఎక్కిరిస్తూ ఉంటాయి. ఓ మో కలిసింది కలిసింది అంటారు, ఓ మో దిగింది దిగింది అంటారు, ఓ మో పుచ్చుకుంది పుచ్చుకుంది అంటారు. వాళ్ళని చూసి నువ్వు అనాలే, నువ్వు బయలర్ కోడివే. శ్రమలు లేని క్రైస్తవుడు క్రైస్తవుడు కానే కాదు. శ్రమలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. దావీదికి ఏమొచ్చినాయి? అందరు మాట్లాడాలి. శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది చెప్పండి అమ్మా? దానియేలుకి ఏమొచ్చినాయి? ఆశీర్వాదం వచ్చిందా? శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది? యోసేపుకి ఏమొచ్చినాయి? మాట్లాడది మందా. శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది? యోబుకి ఏమొచ్చినాయి? శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది? ఫస్ట్ మూట వచ్చిందా? ఫస్ట్ శ్రమలు వస్తాయి. శ్రమ తీరిన తర్వాత ఆ శ్రమలకు నువ్వు తట్టుకొని ప్రభు కోసం బ్రతికితే ఓ పెద్ద ఆశీర్వాదం. అన్న ఎట్లుంది అట్లుంచి అన్న, ఏం చేయకన్నా, ఓ పెద్ద ఆశీర్వాదం నీకు వస్తుంది. ఒక మాటతో చెప్పాలంటే నా యేసయ్యకి ఏమొచ్చినాయి చెప్పండి అమ్మా? శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది?
నీకు కూడా అంతే. నాకు వచ్చిన శ్రమలు మామూలు శ్రమలు కాదు. శ్రమలు రాకపోతే ఈ దేవుడు నాకు దొరకపోవు. యేసుప్రభు దగ్గరికి రానికంట, యేసయ్య దగ్గరికి రానికంట డబ్బన్న పోవాలి, జబ్బన్న రావాలి. డబ్బన్న పోవాలి, ఈ రెండు రాకపోతే దేవుని దగ్గర రాము. అన్ని పరిస్థితులు బాగుంటే మనం దేవుని దగ్గరకు వస్తామా? రాము. మా ఇంటి పిల్లలు తల్లి బిడ్డ చర్చికి వెళ్తారు. ఎల్బీ నగర్ నుంచి గోల్కొండ ఎబ్రోన్ చర్చికి వెళ్తారు. తల్లి బిడ్డ చక్కటి భక్తి పరులు, భర్తనేం పుల్లు తాగితే డ్రింకర్. ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది, అన్నా మేము ఇద్దరం పరలోకం వెళ్తే మా నాయన నరకానికి వెళ్తాడన్నా, తాగి తాగి సస్తట్టుండన్నా. మా నాయన రక్షణ తీసుకొని ఎప్పుడు చచ్చిపోయినా మాకు చింత లేదన్నా, మా నాయన రక్షణ కోసం ప్రార్థన చేయండి అని ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది. నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది. ఎక్కడ మీటింగ్ లేకపోతే గురువాన్ని దర్శించి ఓ సువార్త పాంప్లెట్ ఇచ్చి, అంకుల్ చర్చికి రా అంకుల్, యేసుప్రభుని నమ్ముకో అంకుల్, తాగుడు మానేసి అంకుల్, ఈ పాంప్లెట్ చదువు అంకుల్ అని సువార్త చెప్తుంటే వినకపోయేది. పాంప్లెట్ ముద్దలాగా చేసి నా ముఖం మీద కిసిరి కొట్టి, ఫో రా దేవుళ్ళాడు గివుళ్ళాడు, ఫో రా దేవుళ్ళాడు ఇట్లా బెదిరించేది. నన్ను ఎంత చెప్పినా వినకపోయేది. తాగి 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 పక్షవాతం వచ్చింది. ఏమొచ్చింది? పక్షవాతం వచ్చింది. మూతి ఇట్లా వంకర పోయింది, పెడక పోయింది, ఇట్లా ఇట్లా పోయింది మూతి. రెండు చేతులు ఏమి ఇట్లా పోయినాయి, కాళ్ళు ఇట్లా పోయినాయి, కాళ్ళు ఇట్లా పోయినాయి. ఇప్పుడు వస్తుండు చర్చికి, నేను చర్చికి మాటలు సరిగా రాక తొత్తర మాట్లాడు, అత్త అక్కడికి అత్త అత్త గొప్ప కార్యం చెయ్యాల దేవుడు, నన్ను తట్టపరచాలి. ఇప్పుడు కొడుతున్న సపోర్ట్ ఇట్లా ఎట్లా, ఇప్పుడు ఇట్లా కొడుతుండ. ఇప్పుడు అంట తాగి 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 నరాలన్నీ చచ్చుపడ్డాక లివర్ మొత్తం పాడైనాక వస్తా వస్తా గుడికి వస్తా, నమ్ముకుంటా దేవుని ఎప్పుడు నమ్ముకుంటానంట? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు. కొంతమంది మందిరానికి రావంటే రారు, వస్తారా? కట్ల పామన్నా గర్వాలి, కట్ల పామన్నా, క్యాన్సర్ రోగం అన్నా, కడుపులో ముడికెళ్ళ గడ్డ అన్నా, స్వామన్నా, ఇవి రాకపోతే దేవుని దగ్గర రారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను బ్రతకాలన్నా సావాలన్నా మీ చేతుల్లో ఉంది. మీరు ఉసూరు మంట గుసూరు అనుకో, నాకు నడిపింపు ఉండదు. బట్టల షాపుల బొమ్మల్లాగా, షోకేసుల బొమ్మల్లాగా కూర్చోకండి. నేను కొన్ని మాటలు వదిలిపెడతా, మీరు మాట్లాడాలని. నేను వదిలిపెట్టిన దాన్ని మీరు అందించండి. హైదరాబాద్లో కొన్ని బట్టల షాపులో బొమ్మలు పెడతారు. కొత్తగా ఓపెన్ చేసేటప్పుడు బట్టల షాప్ కూడా కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు. దయ్యంలాగా ఎంటికలు వచ్చి దొండపండ్లాగా లిఫ్ట్కి వేసి కనుబొమ్మలు సన్నగా వేసి ఇట్లా పెడతారు. కదలది అట్లుండకండి. మీరు కదలండి, మెదలండి. స్పందిస్తుర్రు, ఇంకొంచెం స్పందించండి. ఇక్కడ పరిశుద్ధాత్మ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ అగ్ని మండుతుంది, నిప్పులు మండుతున్నాయి. ఇక్కడ పరిశుద్ధాత్మ బలిపీఠం మీద అగ్ని మండుతుంది. చల్లారిపోయే టైంకి వచ్చింది. మీరు ఇక్కడ బొగ్గులు వేస్తే ఏమవుతుంది? ఇంకొంచెం మీరు మధ్యలో బొగ్గులు వేయండి, కానీ బిళ్ళతో నీళ్ళు వేయకండి తల్లు. నేను వదిలిపెట్టిన మాటను మీరు అందియడమే మీరు ఏమేసినట్టు. బొగ్గులు వేస్తే ఏమవుతుంది? మీరు మధ్యలో బొగ్గులు వేయండి, కానీ బిందెలతో నీళ్ళు వేయకండి తల్లు. బస్ స్టాండ్లో బ్యాగులు ఓడగొట్టుకుంటారు కదా, నా బ్యాగ్ ఎవడ ఎత్తుకపోయింటారో మొదటి నష్టపోవడం అన్నట్టు కూర్చోకండి. మీరు కొంచెం చురుగ్గా ఉండండి. దేవునికి స్తోత్రం.